ఆ జలములు ఏమిటి అనగా, ఆ జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించున్నవి. కాబట్టి జనుల మీద అధికారిగా ఆ వేశ్య కూర్చున్నట్టుగా చూస్తాం. వేశ్య అనే మాటకు గత పాఠంలో నేను చెప్పాను, వేశ్యకు భర్త ఉండడు, వేశ్యకు బిడ్డలుంటారు. ఈ వేశ్య అబద్ధ మతం ప్రియులారా. ఇంకొక రీతిగా మనం ఆలోచించవలసి వస్తే తప్పుడు బోధలు, దేవునికి వ్యతిరేకములైన బోధలు దేవుని నామం పేరిటనే వస్తూ ఉన్నాయి, యేసు నామం పేరిటనే జరుగుతున్నాయి. అందుకనే ప్రభువారు ఈ రీతిగా చెప్పారు. కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనం చూసినట్లయితే, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం యొక్క రాజ్యాంగం, చాలా ప్రాముఖ్యమైన మాటలు యేసు ప్రభువారు మాట్లాడుతూ ఈ రీతిగా చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ దినాల్లో కూడా యేసు ప్రభు వారి నామమునే జరుగుతున్నాయి. కానీ యేసు ప్రభు నామమున చేసేవారిలో ఎంతమంది యేసు ప్రభు వారికి చిత్త ప్రకారం చేస్తున్నారో లేదో ఆలోచించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా, చివరి దినాల్లో ఈ దుర్బోధకులు చాలామంది వస్తారు. ఇది వేశ్య మతం, అబద్ధ మతం, తప్పుడు సిద్ధాంతం. ఈ వేశ్యకు భర్త ఉండడు కానీ పిల్లలు ఉంటారు. ఈ పిల్లలు ఎవరు అనగా తప్పుడు సిద్ధాంతముల యొక్క బ్రాంచెస్. డబ్బు ప్రలోభానికో, పేరు ప్రఖ్యాతుల కొరకో, దేని కొరకో వారు సేవ చేస్తారు. కానీ యథార్థమైన దేవుని వాక్యానికి వారి అంకితం కారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే పౌలు గారు తనకు ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి వ్రాస్తూ తిమోతితో అన్నాడు, మై డియర్ సన్ తిమోథియస్, స్టే విత్ ద ట్రూత్ ఆఫ్ ద బైబిల్, సత్యమందు సరిగా నిలబడుము అని చెప్పారు. దేవుని వాక్యమే సత్యం. ఈ సత్యమైన దేవుని వాక్యంలో సరిగా నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పేవారు కావాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను.